వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ చందు సాయి వ్లాగ్స్. ఇవాళ డే 3 ఆఫ్ 365 డేస్ ఛాలెంజ్ అనమాట. సో నైట్ నుండి వర్షం పడుతుంది, ఫుల్గా తగ్గలేదు. ఇప్పుడు మళ్ళీ వాన స్టార్ట్ అవుతుంది చిన్నగా. సో ఇవాళ డే ఎలా గడుస్తుందని చెప్పేసి చూపిస్తాను. సో ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ బయట కడిగేసి ముగ్గు అయితే పెట్టేసుకున్నాను. డైలీ పెట్టుకుంటాను ముగ్గు బయట. చౌలకాయ చేద్దాం అనుకుంటున్నాను. గిల్లి పెట్టుకుందాం అనుకున్నా, మర్చిపోయినా. ఇప్పుడు గిల్లేసి బాయిల్ చేసేస్తా ఫస్ట్. ఇక్కడ చౌలకాయ అయితే గిల్లేసి రైస్ కుక్కర్లో పెట్టిన బాయిలింగ్కి. ఇది బాయిల్ అయినంత వరకు గిన్నెలు ఉన్నాయి, గిన్నెలు తోమేసాను ఫస్ట్. సో గిన్నెలు తోమేసినాక ఇడ్లీ పిండి కొంచెం ఉంది, అలాగే గోధుమ పిండి దోశలు కానీ కలిపింది కొంచెం ఉంది. ఆ రెండు కలిపి బ్రేక్ఫాస్ట్ చేసేస్తాయి. ఈరోజు టైం అవుతుంది, మా పాప స్కూల్కి వెళ్ళాలి 9 o'clockకి. మా హస్బెండ్ వెళ్ళిపోయిండు, ఆఫీస్కి వెళ్ళిపోయిండు రోజు వెళ్ళి. సో ఆయన కూడా బాక్స్ ప్రిపేర్ చేసి పెట్టాలి. బాక్స్ ప్రిపేర్ చేసినాక ఈరోజు ఏం కర్రీ, బ్రేక్ఫాస్ట్ అవన్నీ కూడా చూపిస్తాను తర్వాత. రైస్ కుక్కర్లో చోలకాయ పెట్టినా కదా, అది కూడా బాయిల్ అయిపోయింది. మనకి ఒక 10 minutes అయితే చాలు, బాయిల్ అయిపోతుంది రైస్ కుక్కర్లో. సో అది తీసేసినాక ఇడ్లీ బ్యాటర్ 2 plates అయినాయి, అది కూడా అందులో పెట్టేసి ఆన్ చేసేస్తున్నాను. నేను రైస్ కుక్కర్లోనే మ్యాక్సిమం రైస్ కుక్కర్లోనే చేస్తున్నాను టిఫిన్స్. అంటే ఇడ్లీ ఒకటే చేస్తాను నేను, టిఫిన్స్ అంటే మ్యాక్సిమం. పాస్తా బాయిల్ చేస్తాను, ఇట్లా ఏమైనా బాయిలింగ్ ఉంటే అవి కూడా బాయిల్ చేసేసి పెడతాను అనమాట. ఇక్కడ చోలకాయలు అయితే వాటర్తో ఉంపేసి కర్రీ వచ్చేసి చౌలకాయ ఆలుగడ్డ చేస్తున్నాను అనమాట. చౌలకాయని గోరుచిక్కుడుకాయ అంటారు, మేమైతే చౌలకాయ అంటాం. ఫస్ట్ అయితే ఆయిల్ వేసేసి టమాటో ఫ్రై అయినాక, అలాగే ఆలు కూడా కట్ చేసి వేసాను అనమాట. అది కూడా ఫ్రై అయినాక అప్పుడు చౌలకాయ యాడ్ చేసేసి ఉప్పు కారం పసుపు యాడ్ చేసేస్తాను అనమాట. సో కర్రీ ఉడికినాక అప్పుడు నేను బాక్స్ అయితే ప్యాక్ చేస్తాను. ఇక్కడ రైస్ అయితే అయిపోయింది. చౌలకాయ డైరెక్ట్గా కర్రీ చేసేసి జల్దీ అవ్వదని చెప్పేసి ఫస్ట్ అయితే నేను బాయిల్ చేసుకొని చేస్తాను అనమాట. అట్లయితే కొంచెం టైం సేవ్ అవుతుంది కదా, అందుకోసమే. సో ఇక్కడ రైస్ అయిపోయింది కదా, సో రైస్ కూడా బాక్స్లో అయితే ప్యాక్ చేసేస్తాను అనమాట. అలాగే కర్రీ కూడా అయిపోయింది. లంచ్ బాక్స్ అయితే పెట్టేశాను ఇద్దరికి, మా హస్బెండ్కి అలాగే పెద్ద పాపకు కూడా. పెద్ద పాపనైతే స్కూల్ దగ్గర డ్రాప్ చేసేసి నా కోసం అయితే పాల ప్యాకెట్ తెచ్చుకున్నాను చాయ్ పెట్టుకోవడానికి. ఫ్రిడ్జ్లోకి వెళ్ళి పాలు తీసుకుంటే మొత్తం ఈ కూరగాయలు బుట్టి ఉంటుంది కదా, అందులో పడిపోయినాయి అనమాట పాలు. నాకు ఈరోజు అయితే డబల్ పని అయింది. సో మళ్ళీ ఆ కూరగాయలన్నీ తీసేసి మంచిగా నీట్గా వాష్ చేసేసిన. అట్నే ఆ డబ్బా కూడా నీట్గా కడిగేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసిన కూరగాయలు. ఇక్కడ అయితే నాకు చాయ్ అయ్యింది. సో చాయ్ కూడా తాగేస్తున్నాను అనమాట నేను చాయ్ తాగినాక ఇంకా మా హస్బెండ్కి అయితే బ్రేక్ఫాస్ట్ ప్యాక్ చేస్తున్నా. ఇడ్లీ ఓన్లీ పిల్లల కాడికి అయింది. సో నాకు మా హస్బెండ్కి గోధుమ పిండి ఉంది కదా బ్యాటర్, సో దాంతో దోశలు వేసుకుంటున్నాను అనమాట. లంచ్ ప్యాక్ చేసినా, టిఫిన్ ప్యాక్ చేయలేదు. సో అందుకే ఇప్పుడు టిఫిన్ కూడా ప్యాక్ చేసేసి పెట్టాను. మా హస్బెండ్ వచ్చిండు, అందుకే వెళ్ళాను అనమాట. కిందకి వెళ్ళేసి బాక్స్ ఇచ్చేసి వచ్చిన. పని అంతా అయిపోయింది. ఇల్లు చేస్తే ఒక పని అయిపోతుంది. పాప అయితే పడుకుంది. ఇందాక బట్టలు ఆరేసినప్పుడు లైట్గా వర్షం పడ్డది. ఇప్పుడేమో ఒక గంట తర్వాత ఫుల్ ఎండ కొడుతుంది అసలుకి. మార్నింగ్ షాప్కి వెళ్ళి తెచ్చిన బన్స్, సో మస్కా బన్ చేయడానికి ఆల్రెడీ ఒకసారి చేసుకొని తిన్నాము, నచ్చింది నాకు. అందుకే మళ్ళీ ఇంకోసారి చేద్దామని చెప్పేసి తీసుకొచ్చిన. ఎట్లా ఈవినింగ్ స్నాక్స్కి లేవని చెప్పేసి ఇదైతే ఇప్పుడు మస్కా బన్ చేస్తా. అండ్ రేపటి టిఫిన్కి కూడా పెసరపప్పు నానబెట్టిన పెసరట్టుకి. ఇదేమో హెన్నా చేసుకుందామని చాయ్ పత్తి డికాషన్ చేసి పెట్టిన. ఇప్పుడైతే ఫస్ట్ బటర్ అయితే వేసుకుంటాను. ఇది రూమ్ టెంపరేచర్కి వచ్చిందనమాట. ఇందాక డీఫ్రిడ్జ్లో ఉంటే తీసిన. ఇది హోమ్ మేడ్ బటర్, నేను ఇంట్లోనే చేసిన బటర్. ఇది ఇప్పుడు మిక్సీ జార్లో వేసేస్తా. ఇంకో డబ్బాలో కూడా స్టోర్ చేసి పెట్టిన, అది ఇది అయిపోయాక తీద్దామని చెప్పేసి. సో ఈ బటర్ కొంచెం, అలాగే పొద్దున్నే కాచి చల్లార్చుకున్న పాలు ఫ్రిడ్జ్లోకి వెళ్ళి తీసిన. ఇది కూడా రూమ్ టెంపరేచర్లోకి వచ్చింది. సో ఇది కూడా కొంచెం పాలు అయితే వేసుకుంటా.
అండ్ లాస్ట్కి షుగర్ కొంచెం కొంచెం జ్యూసీగా ఉంటే టేస్ట్ బాగుంటుంది, అందుకోసమే. ఇది వచ్చేసి ఈవినింగ్ టైము అరౌండ్ 4:30 ఆ టైంకి అనమాట. మా హస్బెండ్ వచ్చి బయటకు వెళ్దామని చెప్పేసి అంటే సరే అని చెప్పేసి ఈవినింగ్ స్నాక్స్ కోసము ఇట్లా మస్కాబాన్ చేసేసి అట్నే చాయ్ కూడా ప్రిపేర్ చేసుకున్నాం అనమాట. మస్కాబాన్ చాయ్ రెండు తిని తాగినాక మేమైతే బయటికి వెళ్ళాము. కిసాన్ షాపింగ్ మాల్కి అయితే మేము వెళ్ళామన్నమాట. షాపింగ్ నుండి వచ్చినాక పెసర్ల వాటర్ మొత్తం తీసేసి ఇట్లా మూత అయితే పెట్టి పక్కకు పెట్టానమాట స్ప్రౌట్స్ కోసం. ఇక్కడ హెన్న అయితే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. కిసాన్ ఫ్యాషన్ మాల్లో మేము చేసిన షాపింగ్ అయితే చూపిస్తున్నాను ఇప్పుడు మీకు. సో నాకు మా హస్బెండ్కి మా పెద్ద పాపకి తీసుకున్నాం, చిన్న పాపకి ఏం తీసుకోలేదు ఎందుకంటే తనకు ఆల్రెడీ డ్రెస్సెస్ ఉన్నాయని చెప్పేసి. సో ఇది మా పెద్ద పాపకి నచ్చి తీసుకుంటాను. సెప్టెంబర్ తన బర్త్డే ఉందని చెప్పేసి తను అయితే ఈ ఫ్రాక్ తీసుకుంది. సో దానికి నచ్చిందనమాట. వాళ్ళకి ఏది నచ్చితే అదే తీసుకుంటాం బట్టల విషయంలో అయితే. సో ఈ ఫ్రాక్ అయితే తనకి బాగా నచ్చింది, అందుకే ఇదైతే తీసుకున్నాం మేము. ఎట్లా తన బర్త్డే ఉంది కదా అని చెప్పేసి. సో ఈ ఫ్రాక్ కాస్ట్ వచ్చేసి మాకు 444 రూపీస్ పడింది అనమాట. ₹444 పడ్డది కాస్ట్. దీని యాక్చువల్ ప్రైస్ ఏంటంటే 888కి 2 పీసెస్ అనమాట. ఇట్లాంటి ఫ్రాక్ ఇంకోటి కూడా వస్తుంది. సో మేము సింగిల్ తీసుకున్నాం కాబట్టి 444కి సింగిల్ పీస్ వచ్చింది. కలెక్షన్ అయితే బాగానే ఉంది. సో ఇది తన ఫ్రాక్ అనమాట, బాగుంది, ఫ్యాబ్రిక్ కూడా బాగుంది. నా కోసం అయితే 3 టాప్స్ తీసుకున్నాను నేను. ఇవి 500కి 3 టాప్స్ అయితే వచ్చినాయి అనమాట. సో ఈచ్ కాస్ట్ వచ్చేసి సో ఇలా కలంకారీ తీసుకున్నాను నేను టాప్. ఈచ్ టాప్ కాస్ట్ వచ్చేసి 167 రూపీస్ పడింది. సో 167 పడింది అనమాట. 500కి 3 పీసెస్ ఇవి. సేమ్ 167 ఉన్నది, 167 కాస్ట్ ఉన్నాయి. 3 తీసుకున్నాను నేను. సో సేమ్ ఈ గ్రీను అలాగే ఈ మెరూన్ అయితే తీసుకున్నాను నేను. సో నా దగ్గర ఈ కలర్స్ లేవని చెప్పేసి తీసుకున్నాను. రెండు కూడా సేమే 167. అండ్ ఇంకోటి కూడా ఇది నచ్చి తీసుకున్నాను నేను. ఇది కూడా 167 రూపీస్. 167 ఫ్యాబ్రిక్ అయితే బాగుంది. మనకి టాప్స్ వచ్చేసి మనం ఫ్యాబ్రిక్ చూసి తీసుకోవాలి. కొన్ని ఏంటంటే మరి పల్సగా ఉన్నాయి, ఇట్లా అంటే చినిగిపోతే ఒక్కసారికి వస్తాయి అనమాట. అవి 84 రూపీస్ ఉన్నవి. ఇవైతే కొంచెం బాగుంది, వాటర్లో వేసినా కూడా షింక్ అవుతాయి ఇది ఫ్యాబ్రిక్. సో నేనైతే 3 టాప్స్ తీసుకున్నాను. నాకు 500కి 3 టాప్స్ అయితే వచ్చినాయి. సో మా హస్బెండ్ కూడా సేమ్ 167 రూపీస్లో షర్ట్స్ అయితే తీసుకున్నాడు. 3 షర్ట్స్ తీసుకున్నాడు. మెన్స్ షర్ట్స్ కూడా 167 రూపీస్ నుంచి స్టార్ట్ ఉన్నాయి. సో ఇది వచ్చేసి మా హస్బెండ్ తీసుకున్న షర్ట్. ఈ కలర్ ఇది నాకు నచ్చింది. సో ఈ కలర్ కూడా లేదని చెప్పేసి తీసుకున్నాను అనమాట. ఇదొక్కటి. అండ్ ఈ కలర్ ఒకటి. ఈ కలర్స్ లేవని చెప్పేసి ఈ కలర్స్ అయితే తీసుకున్నాను. అండ్ ఈ కలర్ ఒకటి డార్క్ షేడ్లో తీసుకున్నాడు, రెండు ఏమో లైట్ కలర్ షేడ్లో తీసుకున్నాడు. ఎందుకంటే బట్టలు అన్నిట్లో కుప్పలు ఉన్నాయన్నమాట. ఏరుకొని తీసుకోవాలి మనం, కొంచెం టైం పెట్టుకొని పోవాలి పోతే. సో ఇంకోటి వచ్చేసి ఈ షర్ట్ తీసుకున్నాడు. ఫ్యాబ్రిక్ అయితే బాగుంది, తక్కువలో మనకు వచ్చింది. ఫ్యాబ్రిక్ కూడా బాగుంది. సో ఓపిక ఉంటే పోయి అన్నీ ఒక్కటి చెక్ చేసుకోవచ్చు. ఇవి నేను 167 రూపీస్వి తీసుకున్నాను కదా. సో అవన్నీ ఏంటంటే ఇట్లా కుప్పల్లాగా ఉన్నాయన్నమాట. ఆల్రెడీ వాళ్ళు స్టాఫ్ మడత పెట్టి పెట్టారు,
కానీ కస్టమర్స్ వెళ్ళినప్పుడు అన్నీ తీసి తీసి పడేస్తారు కదా. సో అట్లా కుప్పలు ఉంటే నేను అందులోకి వెళ్ళి తీసుకున్నాను అనమాట. కొంచెం టైం అండ్ పేషెన్స్ ఉండాలి ఈ టాప్స్ తీసుకోవాలంటే. కలెక్షన్ అయితే బాగుంది. ఇన్ కేస్ వెళ్ళి తీసుకోవాలనుకుంటే ఇట్లా కొంచెం టైం పెట్టుకొని వెళ్ళి తీసుకోవాలి. అన్నీ పాయింట్ టు పాయింట్ చెక్ చేసుకొని తీసుకోవాలన్నమాట. పిల్లలు ఉంటే ఇట్లా పిల్లల్ని ఎవరికైనా అప్పచెప్పేసినా వెళ్ళాలి. లేకపోతే మనతో పాటు ఎవరైనా ఒకరిని తోడు తీసుకుపోయి చూసుకోవాలన్నమాట. మా పిల్లల్ని మా హస్బెండ్ పట్టుకున్నాడు కాబట్టి నేను టైం తీసుకున్న 3 టాప్స్ అయితే మంచిగా చూస్ చేసుకొని తీసుకున్నాను. ఇవాల్టి బ్లాగ్ ఇంతే. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై బ్లాగ్స్.